ఒకనాడు నందుడు మొదలైన గోపవృద్ధులందరూ కృష్ణుని దగ్గరకు వచ్చారు. వారు చెప్పకముందే కృష్ణయ్య, రండి రండి, మీరు ఇంద్రయాగం చేద్దామనుకుంటున్నారు కదా అని ఇలా పలకరించాడు. యాగంబు చేయంగ నర్ధించి వచ్చితిరి, ఈ యాగమున ఫలమేమి గలుగును? ఎవ్వాడు దీనికి ఈశ్వరుండు, అధికారి ఎవ్వడు, సాధనమెంత వలయో? శాస్త్రీయమో జనాచారమో కార్యంబు వైరులకెరిగింపవలదుగాని, ఎరిగెడి మిత్రులకెరిగింపదగు చేరి, ఎరిగి చేసిన కోర్కులెల్ల కలుగు పగయు చెలిమి లేక, పరగిన మిముబోటి మంచివారికేల మంతనంబు. తలపులెల్ల మాకు తగనెరిగింపవే, తాతవాక్సుధా ప్రదాతవగుచు. యాగం చేద్దామని వచ్చారు గదు. ఈ యాగం వలన ఏమి ఫలం కలుగుతుంది? దీనికి ప్రభువు ఎవ్వడు, అధికారి ఎవ్వడు, సాధన సంపత్తి ఎంత కావాలి? ఇది శాస్త్రం విధించిన విషయమా, జనాచారంగా వస్తున్నదా? పగవారికి చెప్పకూడదు గాని అయిన వారితో అన్ని సాధక బాధకాలను విచారించాలి. దానితో కార్యం సుసంపన్నమవుతుంది. ఇంకా మనలో మనకు పగ లేదు, చిలిమీ లేదు. కాబట్టి మనసులో ఉన్నదానిని దాపరికం లేకుండా చెప్పు నాయనా అని కృష్ణయ్య పలికిన పలుకులివి.